సభాయ నమః. సభా సరస్వత్యై నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అమ్మ చల్లని ఆశీస్సులు కోరుకుంటూ, చరిత్రలో నీకోసం ఒక పేజీ రాసుకో అని ఒక నాయక పాత్ర చెప్పినట్లు భారతీయ సమాజం, సంస్కృతి, కళలు, వృత్తి, ప్రవృత్తి, జీవితం, విలువలు ఇలా ఎన్నో పేర్ల మీద పుస్తకాలు రాస్తే ఒక్కో పుస్తకంలో ఒక్కొక్క పేజీ కాదు, ఒక్కొక్క అధ్యాయం కేటాయించవలసిన వ్యక్తి డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్. అలాంటి మన విజయ్కి ఈనాడు ఆత్మీయ మిత్రమండలి మరియు గోకుల్ చంద్ర, రాహుల్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారిచే హృదయపూర్వక సన్మానం నిర్వహించబడుతోంది. ఈ తరుణంలో విచ్చేసినటువంటి అశేష విశాఖ పౌర హృదయానికి, ఆత్మీయ మిత్రమండలికి, మీడియా మిత్రులకు ఆదరపూర్వక స్వాగతం. ఏ సభ అయినా కూడా ఆడియన్స్ లేనిదే రక్తి కట్టదు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఎందుకు చెయ్యాలి అని ఆలోచిస్తే, ఇవాళ 40వ వర్ధంతి జయంతి మన గోకుల్ చంద్ర, రాహుల్ చంద్ర 1985లో పుట్టారు, అమరత్వం చెంది ఈనాడు మన ఏప్రిల్ 26కి 40 ఏళ్ళై వాళ్ళు పుట్టి. నేటి కార్యక్రమం వివరం కొంచెం మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా శ్రీ నవనీత గారు మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు, 6-7 నిమిషాలు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం, సన్మాన పత్ర పఠనం, ఆ తరువాయి తెచ్చిన సంభారాలతోటి ఆత్మీయ మిత్ర మండలి మరియు గోకుల్ చంద్ర, రాహుల్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు సన్మానం చేసిన తర్వాత మరికొన్ని సందేశాలు, ఆ తరువాయి మీ ఆత్మీయ మిత్రులు ఎవరైనా ఉంటే సన్మానం చేయవచ్చు. ముందుగా శ్రీకృష్ణుడికి బాగా ఇష్టమైంది నవనీతం. అంటే అప్పుడే తీసిన వెన్న. అంత వెన్నెలాంటి మనసు ఉన్నటువంటి బిఆర్కే రాజు గారు నవనీతంగా ప్రసిద్ధి చెందారు. వారిని వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది. వారి శ్రీ కమ్మంపాటి పార్వతి కుమార్ స్వర్గీయ వారికి రైట్ హ్యాండ్, చాలా చాలా చక్కటి వ్యక్తి. వారిని ఒక 5 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నవనీతంగా. శ్రీ గురుభ్యో నమః. అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. కేవలం శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారి సన్మానం అనుకోవటానికి వీలు లేదు. సద్గుణంబులెల్ల సంఘంబులైరొచ్చి విజయ్ కుమార్ గారిని పాసి చనవు. ప్రహ్లాదుడి గుండి చెప్తారు భాగవతంలో ఈ పద్యం. సద్గుణం ఎప్పుడు ఒకటే ఉండదట, చాలా సంఘంలో వచ్చి చేరుతాయట. అటువంటి విశిష్టమైన వ్యక్తిని సన్మానించుకోవడం అంటే, శ్రీమాన్ కృష్ణమాచార్యులు వారు ఏం చెప్తారంటే, ఒక సద్గుణాన్ని, ఒక సత్పురుషుణ్ణి మనం సత్కరించుకోకపోతే మనల్ని మనం అవమానించుకోవడమే చెప్పారు. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి పూజ్య సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు. మాస్టర్ పార్వతీ కుమార్ గారు హృదయపూర్వకంగా విశాఖపట్నంలో అభిమానించే విశిష్టమైన వ్యక్తి మన విజయ్ కుమార్ గారు. ఎందుకంటే పురాణాల్లోని వాటిల్లోనే విశిష్టమైన కళ్యాణ గుణాలు అంటారు. వాటిని వివరిస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు మనకి ఎంతో ఉత్తేజము, ఉత్సాహం కలుగుతుంది. అటువంటి విశిష్టమైన లక్షణం ఉన్నటువంటి వారు ఒక సామాన్య వ్యక్తిగా ఉంటూ ఒక సంఘంలో జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుందో దానికి ప్రతిరూపం విజయ్ కుమార్ గారు. అంటే అతిశయోక్తి ఏమీ కాదు. కృష్ణ భగవానుడు చెప్తాడు, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరని.
నా ఉద్దేశంలో నేను చూసిన వారిలో 50 సంవత్సరముల నా ఆధ్యాత్మిక ప్రవృత్తిలో స్థితప్రజ్ఞత్వం కలిగినటువంటి వారు విజయ్ కుమార్ గారు. దేనికి కుంగిపోలేదు. విజయాలు వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తాం, ఆనందంగా ఉంటాం, మౌనంగా కూడా ఉండవచ్చు. కష్ట నష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులు, వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు సామాన్యంగా భరించేటటువంటివి కాదు. అటువంటి అప్పుడు కూడా అదే ప్రజ్ఞతో ఉన్నాడు. నిర్దిష్టమైనటువంటి కర్మయోగి. ఆయన చేసే పని ఎలా చేయాలనేది, ఇంకొక విషయం ఆలోచించలేదు. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని. ఇంకొక కళ్యాణ గుణం ఏమిటంటే, వారి దగ్గరికి వచ్చినటువంటి ఒక సామాన్యమైనటువంటి కళాకారుడు అడిగి చేయి చాపితే వారికి ఎంత ఆదరంతో చేశారో, పూజ్యులు మహనీయులు మంగళంపల్లి బాలకలి మురళీకృష్ణ గారు కూడా అదే ప్రజ్ఞతో చేశాడు సహకారం. అంతటి విశిష్టత ఎక్కడ చూస్తాం మనం. నిజానికి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే నాకు అనిపించింది, ఇప్పుడు విజయ్ కుమార్ గారికి సన్మానం ఏమిటని. ఎప్పుడు జరగవలసిన విషయం, ఆయనకి ఎన్నో జరిగినాయి. వాటి ఎడల ఆయన ఏమాత్రం దృష్టి పెట్టరు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మన దగ్గర ఉన్నదా లేదా అన్న ఆలోచించకుండా వాళ్ళకి అవసరమా కాదా, అవసరమైతే చేసేసేవాడు. కొన్ని సందర్భాల్లో పరిస్థితిని బట్టి చేయలేకపోతే అటువంటి సహాయం చేసేవారి దగ్గర కూడా పంపించారంటే ఆయన మానవత్వం ఆలోచించండి. ఒక సంస్థ విశిష్టంగా పనిచేస్తున్నప్పుడు మనం చేయలేకపోతే ఊరుకునేవారు కాదు. అలాంటివి ఎన్నో మా దగ్గరికి పంపించారు. వారితో ఎన్నో విశిష్టమైన సేవా కార్యక్రమాలు చేశాం. అన్నమాచార్యుల మండపం రామాద్రి తొట్లకొండ పక్కన ఉంటుంది, విశిష్టమైన కార్యక్రమం. సత్సంకల్ప బృందం, వీటన్నిటిలో ఆయన కార్యనిర్వాహక వర్గంలో ఉన్నత పదవుల్లో ఉంటూ వారికి గుర్తు ఉండదు. అది ఒక విశిష్టమైన లక్షణం. మనల్ని మనం మరిచిపోయి సేవా కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి మనం చేయగలిగినంత చేయటం. వచ్చిన వాడు ఎవడని కాకుండా ఏమి కావాలి, మనం ఏం చేయగలం అనేది ఆలోచించే విశిష్టమైన వ్యక్తి నా జీవితంలో చూసింది సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారినే. మాస్టర్ పార్వతి కుమార్ గారు చెప్పేవారు, విజయ్ కుమార్ గారు లోపల వేరుగా ఉంటాడయ్యా, సమాజంలో వేరుగా ఉంటాడు. ఆయన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాయి కానీ అవి లోపల ఉన్న ఆయనకి పట్టవవి. ఆయన చెయ్యవలసింది ఒకటే ఆయన గుర్తుంటుంది. ఉదయాన్నే లేచింది నుంచి సాయంత్రం లోపల ఎన్ని ప్రక్రియలకు సహకారం అందించారు. ఆయన క్రీడలకు ఇచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇచ్చారు, ఆరోగ్యానికి ఇచ్చారు, పర్యావరణానికి ఇచ్చారు. ఆయన చేయని కార్యక్రమం ఏముందో నాకు తెలియదు. ఆయన చేయగలమా లేదా అని కాదు, వాళ్ళు అడిగారు కాబట్టి. ఆయన చేయలేకపోతే ఎవరు చేయగలరో వారిని పట్టుకుని చేయించేవారు. ఆయనకి వ్యాపారం ఒక కళా కార్యక్రమమే తప్ప వ్యాపారం ప్రధానం కాదు. ఎంత పెద్ద ప్రాజెక్టులు చేసి నేషనల్ లెవెల్లో అవార్డులు వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు కాకపోయినా కూడా ఆంగ్లంలో చెప్తాం, డిస్టర్బ్ కాలేదని ఏ రోజుని ఏ పరిస్థితుల్లోనే. అటువంటి విశిష్టమైన వ్యక్తి విశాఖపట్నంలో ఉండడం, ఈరోజు వారికి మనం ఈ కార్యక్రమం చేసుకోవడం మనకి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు వారి గురించి చెప్పాలంటే మీరు ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలు మాలాంటి వారికి చాలవు. కానీ వారిలో ఉన్న కళ్యాణ గుణాలు మనం స్ఫూర్తిగా తీసుకొని మాస్టర్ పార్వతి కుమార్ గారి దివ్య ఆశీస్సులు, మేడం క్యూరీ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు దంపతి మీద ఉండి కలకాలం వారిని నడిపించి వారి మార్గంలో మనం ఆదర్శంగా తీసుకొని వారితో మనం సహకరించి కార్యక్రమాలు చేద్దాం. విజయ్ కుమార్ గారు లాంటి నాకు తెలిసి గురుజాడ కళాక్షేత్రంలో విశాఖ వాసులందరికీ ఇటువంటి విశిష్టమైన వ్యక్తి ఉన్నాడని తెలియజేసినాడు. నిజమైన సన్మానంగా భావిస్తున్నా. ఆర్కే రాజు గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈనాటి పెళ్లి కొడుకు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారిని, అలాగే మేడం క్యూరీ విజయ్ కుమార్ గారిని ఒక్కసారి వేదిక మీదకి వచ్చి కూర్చోండి అని ఆహ్వానిస్తున్నాం. ముందుగా ప్రఖ్యాపన పత్రం ఆయన గురించి రాసింది మీకు విన్నవిస్తాను. వృత్తిరీత్యా ఇంజనీర్, ప్రవృత్తిరీత్యా అన్నింటినీ అందరినీ ఆదరించి ప్రేమించే డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారిని ఆత్మీయ మిత్రమండలి సప్రేమంగా సన్మానించుకునే తరుణాన నిండు హృదయాలతో అందించే ప్రఖ్యాపన పత్రం కూర్పు అస్మదీయుడు పేరాల బాలమురళీకృష్ణ. వృత్తిలో ప్రవృత్తిలో ప్రపంచం పట్ల అవ్యాజమైన ప్రేమ,
కృష్ణా జిల్లా గరికపర్రు గ్రామంలో సురపనేని వంశాంకురంగా విమల వెంకటేశ్వరరావు దంపతుల నోముల పండుగ 1953 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించిన విజయకుమార్ వృత్తిరీత్యా ఇంజనీర్. ప్రవృత్తిరీత్యా కళ, సాంస్కృతిక జీవన విధానం అన్నింటినీ ప్రేమించడం తప్ప మరొకటి తెలియని వ్యక్తి ప్రేమికుల దినోత్సవం నాడు జన్మించడంలో చిత్రమేమున్నది? ఆ తల్లిదండ్రులు కారణజన్ములు. విజయ నిర్మాణ పథం. సివిల్ ఇంజనీర్గా 1975లో యూనివర్సిటీ ఫస్ట్, వెంటనే పీజీ డిగ్రీ అందులోనూ ఫస్ట్. తరువాతి కాలంలో 2001లో డాక్టరేటు, 1982లో విజయ నిర్మాణ్ కంపెనీని కేవలం 20,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించి దేశంలోనే అత్యుత్తమ కన్స్ట్రక్షన్ కంపెనీల స్థాయికి నిజాయితీగా ఎదిగిన సంస్థ విఎన్సి. దాదాపు 450 ప్రాజెక్టులు, పెద్ద పెద్ద రోడ్డు వంతెనలు, ఫ్లైఓవర్స్, రైల్వే బ్యాలాస్లెస్ ట్రాక్టులు, ఇలా ఎన్నెన్నో. ఢిల్లీ మొదలు అవార్డులు సాధించి, వృత్తిరీత్యా సాధించి 4 దశాబ్దాల చరిత్ర కలిగింది విజయ నిర్మాణ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఢిల్లీ మొదలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, అననేల భారతదేశం అంతటా విఎన్సి విస్తరించింది. ఆవరణ, పర్యావరణ, కళ, సంస్కృతి విజయాల పరంపర ఈ డాక్టర్ సూరపనేని విజయకుమార్. భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ సమాన పత్రం 1988-89, ఇండస్ట్రీ డాయన్గా అవార్డు 2010, ఇండియన్ అచీవర్స్ ఫోరం న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డ్ కార్పొరేట్ లీడర్షిప్ 2011 పురస్కారాలు కేవలం మత్సుకి మాత్రమే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్, ఏఎస్సిఈ, ఏసీసీఈ ఇండియా, ఐఐబిఐఈ, ఐసిఎఫ్ఆర్సిసి, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాల్యూయర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఎన్నో సంస్థల ఆజీవ సభ్యత్వం, ట్రెజరర్ యూనిసెఫ్, యుఎన్ఈసిఈ వారి యుఎన్ఈసిపిఈలో ఏయూ అకాడమిక్ సెనెట్ మెంబర్, ఐజిఐఐటి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, గవర్నింగ్ బాడీ మెంబర్, సిఐడిసి, గీతం వంటి పలు విద్యా సంస్థలలో కీలక పాత్ర. ఇవిగాక మెంటర్గా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, ఆర్గన్ డోనర్స్, ఏపీ, ఐఫోకస్ మిషన్ వంటి సాంఘిక సంస్థల పట్ల సేవాభావం, చైర్మన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ విశాఖ చాప్టర్, చైర్మన్ ఎక్స్నోరా, ఎక్సలెంట్ నోబెల్ రా డయన్ వంటి సభ్యత్వం. పర్యావరణ మైత్రి స్వభావం గల విజయకుమారుడికి కళ, సంస్కృతి, నాట్యం, సంగీతం, సాహిత్యం ఇవన్నీ ఇష్టపదులు అని వేరే చెప్పాలా? వివిధ కళా సంస్థలతో విశిష్ట అనుబంధం. ప్రెసిడెంట్ కూచిపూడి కళాక్షేత్ర ట్రస్టీ, విఎండిఏ చీఫ్ ప్యాట్రన్, విఎంఏ కన్వీనర్, విశాఖ సాంస్కృతిక సమాఖ్య కన్వీనర్, చైర్మన్ స్పిక్మకే విశాఖ చాప్టర్, అనేక వైద్య, విద్య, ఆధ్యాత్మిక సార్వత్రిక రంగాల సంస్థలలో సభ్యత్వం, ప్రెసిడెంట్ విశాఖ పౌర గ్రంథాలయం, ఆయనకి కళా ప్రేమకి చిహ్నాలు. పద్మవిభూషణ్ సంగీత కళానిధి షెవలియర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను విజయ నిర్మాణ్ కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ అంబాసిడర్గా గౌరవించుకోవడమే గాక వారం రోజుల పాటు ఆ మహనీయుని ప్రతిభను తన ఆతిథ్యంలో పౌర సన్మానం జరిపి విశాఖ నగరాన్ని పులకంపజేసిన వ్యక్తి కాదు వ్యవస్థ విజయకుమార్. కూచిపూడి వెంపటి చినసత్యం గారు, సంగీతంలో నాదయోగి నేదునూరి, వయలిన్లో పద్మభూషణ్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం, చిత్ర సంగీత చక్రవర్తి డాక్టర్ ఎస్పి బాలు, కథక్ హరి చేతన, విజార్డ్ శ్రీ కొమరవోలు శివప్రసాద్, అడయార్ కళాక్షేత్ర పద్మశ్రీ డాక్టర్ లీలా శాంసన్, పద్మశ్రీ ఆనంద్ శంకర్ జయంత్. ఇలా విశాఖను కళా సాంస్కృతిక రాజధానిని చేయడంలో విజయకుమార్ ఎన్నో విజయాల్ని సాధించారు. డాక్టర్ సూరపనేని విజయకుమార్ విశాఖ గర్వం, నాగరిక పరిమళం,
సాంస్కృతిక సురవులం అన్న భరాగో భవిడిపాటి రామగోపాలం గారి మాటలు అక్షర సత్యాలు. అమరలేని కుమారుల సుక్షితం రాహుల్ చంద్ర, గోకుల్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ పేరిట వారి సేవలు చిరస్మరణీయం. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీమూర్తి. శ్రీమతి క్యూరీ విజయ్ కుమార్ ఆ ఆదర్శ శ్రీమూర్తి. కుమార్తె చందన, అల్లుడు శ్రీ వీరమాసనేని అజయ్ కుమార్. వీరి ముద్దుల సంతానం విభవ సిరి. అన్నింటిని మించి ఒక మంచి మనిషి డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్. డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు ఆత్మీయ మిత్రమండలి విశాఖ వారు మేము ప్రేమతో సత్కరించుకుంటున్న ఈనాడు మీకు విశ్వ కుటుంబ సభ్యులందరికీ ఆ సర్వేశ్వరుడు పరిపూర్ణ ఆయురారోగ్య భాగ్యాలను, సకల సన్మంగళ ఐశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఆత్మీయ మిత్ర మండలి గోకుల్ చంద్ర, రాహుల్ చంద్ర చారిటబుల్ ట్రస్ట్ విశాఖ పౌర గ్రంథాలయం 26 ఏప్రిల్ 2025 విశాఖపట్నం. ధన్యవాదాలు. అన్నే విష్ణు ప్లీజ్ కమ్ ఆన్ టు ది రైట్. అజయ్ గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కె రత్నకుమార్ గారు, విజయ్ కుమార్ గారి సోదరిమణి, డాక్టర్ జి ప్రభాకర్ గారు, అజయ్ వీరమాచనేని, అన్నే విష్ణు, వారి పెళ్లి చూసేటువంటి అదృష్టం మనలో చాలామందికి కలగలేదు. ఇప్పుడు ఆ అదృష్టం కలుగుతోంది. విశాఖపట్నం పౌర గ్రంథాలయం తరఫున శ్రీ డాక్టర్ సూర్యరావు గారు. వారికి ప్రత్యేక పుష్ప కిరీటాన్ని ధరింపజేస్తున్నారు శ్రీ గూడా ప్రభాకర్.
సుహాసిని ఆనంద్ గారు కూడా ఈ వేదికలో పాల్పంచుకోవాలని కోరుతున్నాను. ప్రఖ్యాపన పత్ర ప్రతిని డాక్టర్ గూడ ప్రభాకర్ గారు, కె రత్నకుమారి గారు, వారి భర్త గారు వెంకటేశ్వరరావు గారు, వంశధ్వని తరఫున, అలాగే విశాఖ మ్యూజిక్ అకాడమీ ఎమరిటస్ సెక్రటరీ శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు అబ్బాయి ప్రసాద్ ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ డైరెక్టర్గా ఎంతో విశిష్టమైన సేవలు అందించారు. ఇప్పుడు గజమాల సత్కారం. ఇప్పుడు డాక్టర్ జి ప్రభాకర్ గారు వారి ఆశీస్సులు, వారి యొక్క శుభ సందేశాన్ని అందిస్తారు. సాధారణంగా సందేశం అంటే 2 నిమిషాలు.
సభకు నమస్కారం. శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారు అంటే మన అందరం కూడా చరిత్రలో మన భారతదేశం కళలకు పుట్టినిల్లు. ఆ కళలను పోషించడానికి మహానుభావుల్లో తరచూ మనం అనుకున్నది ఇద్దరు ఎవరంటే భోజరాజు గారు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. వారి తర్వాత వారి అంశలోనే జన్మించారేమో మన సూరపనేని విజయ్ కుమార్ గారు అన్నది అందరి భావన అన్నమాట. విజయ్ కుమార్ గారితో నా పరిచయం రామారామి 30 సంవత్సరాలు. వారు పూజ్య గురుదేవులు సద్గురు శ్రీ శివానందమూర్తి గారికి అత్యంత ఆప్తులు. పూజ్య గురుదేవులు వారి ఆనందవనంలో ఈరోజు మహాలక్ష్మి, ఆద్యాది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వేయించేసి వైభవంగా అక్కడ టెంపుల్ అద్భుతంగా ఈ రోజున రన్ అవుతుంది అంటే దానిలో ప్రముఖ పాత్ర వహించిన వారు శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారు. ఆలయ నిర్మాణంలో వారు ఎంతో సహాయ సహకారాలు అందించి ఒక అద్భుతమైన ఆలయాన్ని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. 2000 సంవత్సరంలో ఆంధ్ర సంగీత సాంస్కృతిక వైభవం అని చెప్పి హైదరాబాదులో 9 రోజుల పాటు వైభవంగా కార్యక్రమం జరిగినప్పుడు సాంస్కృతిక వైభవంలో ముఖ్య అంశం ఏమిటంటే 4 కళాకారులను వేదిక మీద కూర్చోబెట్టి సన్మాన కార్యక్రమం. ఆ రోజున మల్లెమాల సుందరరామరెడ్డి గారు, ప్రముఖ కవి, చలనచిత్ర నిర్మాత, వారు ప్రిసైడ్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా రంగం గురించి మాట్లాడడానికి విచ్చేశారు. నాటక రంగానికి గొల్లపూడి మారుతిరావు గారు, రావికొండలరావు గారు విచ్చేశారు. హరికథకి సింహాచల శాస్త్రి గారు విచ్చేశారు. ఈ 5 పూజ్య గురుదేవులు వేదిక మీద కూర్చున్నప్పుడు గురువుగారు ముందర అన్నది, ఈరోజు 5 కళారంగాలకు సంబంధించిన వ్యక్తులు వేదిక మీద ఉన్నారు. కానీ 5 కళారంగాలకే కాదు 64 కళలకి మహాపోషకులైన సూరపనేని విజయ్ కుమార్ గారు 4వ రోలో కూర్చున్నారు. అది వారిలో ఉన్న గొప్పతనం అని ఆ రోజు పూజ్య గురుదేవులు చెప్పారు. విజయ్ కుమార్ గారికి ఎన్నో ఒడుగులు దిగులు వచ్చినప్పుడు కూడా వారిలో ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండదు. వారు స్థిత ప్రజ్ఞులు అని చెప్పి పూజ్య గురుదేవులు 2000 సంవత్సరంలో చెప్పారు. ఈ రోజున నవనీతం గారు అదే విషయాన్ని మళ్ళా కుమార్ గారు కూడా చెప్పినట్టుగా కన్ఫర్మ్ చేశారన్నమాట. మరొక చిన్న విషయం ఏంటంటే 2007 సంవత్సరం నేను విజయ్ కుమార్ గారు సిలికాన్ ఆంధ్ర ఫెస్టివల్కి కాలిఫోర్నియాకి వెళ్ళాం. ఆ రోజున సంగీతం, నాటక రంగాలు, సాహిత్య రంగాల్లో ఉన్న ప్రముఖులు వచ్చితే అందరిలో కనీసం ఒక 50 మంది 50% అందరూ వచ్చి విజయ్ కుమార్ గారిని కలిసి వారి దీవెనలు పొందారంటే అది మనందరం గర్వించదగవలసిన విషయం. పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారి కరుణా కటాక్షాలు, వారి ఆశీస్సులు సూరపనేని విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు డాక్టర్ ప్రభాకర్. నా విష్ణు పృథ్వీపతి అని అన్నారు. అన్నే విష్ణు గారు విఎన్సి వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ విష్ణు గారిని ఒక్కసారి వేదిక మీదకి వచ్చి తమ సందేశం అందించమని కోరుతున్నాను. సభాకల్పతరం వందే వేద శాఖోపశోభితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర సంయుతం సభాకల్పతరం వందే. కళాభిమానులు, కళాకారులు, కళారాధకులు, కళలను పోషించే కళా పోషకులు ఎవరో కాదు, విశాఖ నగరానికి కళలకే ఒక కొత్త ఉత్సాహం, కళలకి ప్రోత్సాహం అందించిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అన్డౌటెడ్లీ విజయ్ నిర్మాణ్ సంస్థ అధినేత శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారు.
ప్రపంచమంతా భవిష్యత్తు వెంపు వెళ్తూ ఉంటే, పరుగులు పెడుతూ ఉంటే, సాంప్రదాయపు జ్యోతిని పట్టుకుని కొత్త పువ్వుల్ని, అంటే పువ్వులు అంటే అన్ని రంగాలకి చెందిన కళాకారులు, వారిని ప్రోత్సహిస్తూ మన సాంప్రదాయపు మూలాల్ని గుర్తించి పోషించిన వ్యక్తి, ఆ వ్యక్తే చిరకాలం చిరస్మరణీయులుగా ఉంటారు. వారే సూరపనేని విజయ్ కుమార్ గారు. అటువంటి ఒక కొత్తగా ఎంటర్ అయినప్పుడు మనలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, కానీ అది గుర్తించడానికి ఎదురుటి మనిషి కావాలి. మనం మెల్లిమెల్లిగా తప్పటడుగులు వేస్తూ మనం చేయగలమా చేయలేమా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటే, ఒక తండ్రి చూసారా, చిన్న పిల్లాడు నడుస్తూ ఉంటే తప్పటడుగులు వేస్తూ చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. అటువంటి ఒక తండ్రి సమానులు, గురుతుల్యులు నాకు విజయ్ కుమార్ గారు, క్యూరీ మేడం. షీ ఈజ్ ఎ క్యూర్ ఫర్ హిమ్ అండ్ హీ ఈజ్ ఎ విక్టరీ ఫర్ హర్. అందులోనే ఉంది ఒక విజయము, ఒక క్యూర్. అండ్ సద్గురు శివశ్రీ శివానందమూర్తి గారి ఆశీస్సులు నాకు వచ్చాయి అంటే అది వీరు పెట్టిన భిక్షే. నేదునూరి గారు మహామహులు, అంటే అంతర్జాతీయంగా కళలలో మహోన్నతులు. ఇంకా ఒక స్పెషల్గా చెప్పాలి, మంగళంపల్లి బాలకృష్ణ గారి ఆశీస్సులు. సరే, ఆశీస్సులు దొరకడం అన్నది అందరికీ దొరకచ్చు, వారి గురించి మాట్లాడడం అదే అసలు చాలా ఒక బ్రేవ్ స్టెప్. అది సుహాసిని మాట్లాడుతుంది అనేస్తారు. ఆయన ఏమో అడగరు, నువ్వు మాట్లాడమ్మా అంటే, సార్ నేను మాట్లాడగలనా? ఏం పర్వాలేదు, మాట్లాడేసి. ఒక పెద్ద కార్యక్రమం జరిగింది 3 రోజులు. అందులో 3 రోజులు ఒకటి సాంస్కృతిక సంగీతం, అంటే మంగళంపల్లి గారిది ఎక్స్క్లూజివ్గా, ఒకటి సినిమా, ఒక లలిత సంగీతం, ఒకటి శాస్త్రీయం, అంటే వారి స్వీయంగా స్వరపరిచినవి. వారు అంబాసిడర్గా ఉన్నప్పుడు ఆ 3 రోజులు మాట్లాడినప్పుడు, అందులో నేను వారి సైటేషన్ చదవడం అది చదివినప్పుడు ఒక్క పాట వారు సెలెక్ట్ చేసుకున్నారు, సలలిత రాగ సుధారస సారం డ్యూయెట్. అసలు అన్నీ బాగున్నాయి, అన్ని సోలోస్ ఆయన పాడుతున్నారు, మరి ఈ డ్యూయెట్ ఆయన పక్కన ఎవరు పాడాలి అంటున్నప్పుడు నేను ఆ స్టేజ్ పైన మాట్లాడడానికి వచ్చాను, వ్యాఖ్యానానికి కొంత పార్ట్ మాత్రమే. ఎందుకో సుహాసిని పాడేస్తుంది అనేసారు. అసలు నాకు అర్థం కాలే, నేను ఎవరికీ చెప్పలేదు ఈ విషయం. ఎందుకంటే ఇది అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే దానికి ఒక అర్హత ఉందా అంటే లేదు, ఖచ్చితంగా నాకు లేదు. ఎందుకంటే మహామహులు, సంగీతజ్ఞులు, సంగీతంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మన విశాఖ నగరంలో. కానీ ఆ అమ్మవారు నాకు ఒకటే అనిపించింది, నా ద్వారా మంగళంపల్లి గారి పక్కన కూర్చుని పాడాలి అని అనిపించిందేమో అమ్మవారికి. షీ సెలెక్టెడ్ మీ, అంతే అనిపించింది నాకు. అదే ఒక యోగం, అంతేనండి, దట్స్ ఇట్, ఆ బ్లెస్సింగ్. ఈరోజు నేను ఇక్కడ శివానందమూర్తి గారి ఆశీస్సులతోనే నేను రాజకీయ ప్రవేశం కూడా చేశాను. అది చాలామందికి తెలియదు, నా మనసుకి మాత్రమే తెలుసు. వారి ఆశీర్వదించారు. ఈరోజు రాజకీయంలో కూడా నేను మాట్లాడిన స్టైల్ కానీ, నేను ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రేరణ నాకు క్యూరీ మేడం దగ్గర నుంచి తీసుకున్నాను. అసలు వారు మాట్లాడుతుంటే, ఎస్ వాట్ యు వాంట్, ఓకే నో ప్రాబ్లం, ఓకే ఇఫ్ యూ వాంట్ యూ టేక్, అదర్వైజ్ లీవ్ ఇట్ అనేవారు. ఒక్కసారి నేను చూశాను, ఓకే ఒక మహిళ ఈ విధంగా ఉండొచ్చా? ఇంత మనం స్టబన్గా, మనకు కావాలంటే ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఒక మహిళ ఏ రంగంలోనే రాణించాలి అంటే మనోధైర్యం కావాలి, అంటే అటువంటి ఒక ప్రోత్సాహం కూడా ఉండాలి, అటువంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి అనిపించింది. సో అన్ని విధాలుగానండి నిజంగా వారు చేసిన కార్యక్రమాలు అసలు ఎటువంటివండి, లక్షలు కోట్లు, అసలు ఆ సభ, అసలు ఆ ప్రాంగణం, అసలు ఆ వేదిక, అసలు వచ్చిన జనాలు, దాంతో కంపేర్ చేస్తే ఒక చంద్రుడికి ఒక నూలు పోగే ఇవాళ జరుగుతున్న సన్మానం అంతే. ఇది అసలు వారికి మనం ఏ విధంగా తీర్చుకోగలం రుణము అంటే ఏమీ లేదండి. నాకు నిజంగా కూడా మా అమ్మగారి కంటికి ఆపరేషన్ అని, అదని ఇదని, నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, నో ఎక్స్క్యూజెస్ అనుకున్నాను అంతే. ఈరోజు వారి సన్మానము అంటే వచ్చేయాలి. ఇందాకే నేను దిగాను హైదరాబాద్లో, ఫ్లైట్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను. ఒక పాట పాడాలి మీరు అని వారు కోరారు,
అంతే వచ్చేసాను. నాకు తెలిసిన ఒక పాట పాడాను. ఆ విధంగా ఏదో ఉడతా భక్తిగా ఈ విధంగా నేను ఈ వేదికను పంచుకోగలిగాను. చాలా చాలా సంతోషం అండి. నేను ఒక 2 నిమిషాలు ఎక్కువే తీసుకుని ఉంటాను, నాకు తెలుసు. అందులో మా పేరాల వారంటే నాకు అసలు ఒక వ్యాఖ్యానం, ఒక మాట ఎలా మాట్లాడాలి, అందంగా ఎలా మాట్లాడాలి, అణకువగా ఎలా మాట్లాడాలి, అణకువగా చురుకులు ఎలా అందించాలి, ఇవన్నీ నేను వీరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ భగవంతుడు విజయ్ కుమార్ గారికి, క్యూరీ గారికి, వారి కుటుంబానికి అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు జ్ఞాపికలు అందించే కార్యక్రమం వీరందరికీ కూడా. అలాగే నవనీతం గారు, అలాగే గూడ ప్రభాకర్ గారు, శ్రీ డి సూర్యారావు గారు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ తరఫున ఒక 2 నిమిషాలు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. విజయ్ కుమార్ గారంటే కళాత్మకత, సేవా తత్పరత, ఆధ్యాత్మికతల త్రివేణి సంగమం. ఒక దేశ చరిత్ర కానీ, సమాజ చరిత్ర కానీ, వ్యక్తుల చరిత్ర సమాహారమే. విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళ సాధించిన విజయాలు కానీ, అంటే గీతాకారులు చెప్పిన స్థితప్రజ్ఞ అనే మహోదాత్తమైన గుణానికి సజీవ దృష్టాంతంగా మనం వచ్చి ఉన్నారు. అలాంటి వ్యక్తుల చరిత్రలు, అంటే ఆయన విశాఖపట్నం ఉన్నారు కాబట్టి మనం విశాఖపట్నం భాషను గర్వంగా చెప్పుకుంటాం. అలా ప్రతి నగరానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి కూడా అలాంటి మహావ్యక్తులు చేసిన కృషి, త్యాగాలు, వారు సాధించిన విజయాలు, వారి ప్రోత్సాహాలు, ప్రేరణలు ఆ ప్రాంతపు చరిత్రలు అవుతాయి. అంటే ఒక దేశ చరిత్రలో, దేశ చరిత్ర నిర్మాణంలో ఇలాంటి మహావ్యక్తులే ప్రారంభం. పుణ్యశ్లోకస్య ఉదాహరణ అర్హతి. అలాంటి మహా మనీషి వ్యక్తి విజయ్ కుమార్ గారు. మా సాహిత్య సంస్థలకు కూడా ఎన్నో అవధానాలు, కవి సమ్మేళనాలు, అంటే కళా సంస్థలు చెప్పారు, కళా సాహిత్యం అని ఒకటే. ఆయన యొక్క, అంటే అందరూ చెప్తున్నమాట అభినవ కృష్ణదేవరాయలని. అలా ఈ ప్రాంతపు సాంస్కృతిక చరిత్రలో ఒక మహా సాంస్కృతిక పురుషుడు విజయ్ కుమార్ గారు. వారికి అభినందనలు. ఇలా ఈ కార్యక్రమానికి నేను రమణమూర్తి గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ ప్రెజెన్స్. మాట్లాడదు. కె రత్నకుమారి గారు దయచేసి ఒక్కసారి వేదిక మీదకి వచ్చి శ్రీ వివి రమణమూర్తి గారు దయచేసి తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు.
హలో నాంచార్య గారు, పనిరాజు గారు, మస్తాన్ రెడ్డి గారు సత్కరించడం జరిగింది. సభకు నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. విజయ్ కుమార్ గారి గురించి తెలియని వాళ్ళంటూ కళారంగంలో ఎవరూ లేరు. ఆయన వ్యాపార రీత్యా ఎంత ఎత్తుకెదిగినా కళారంగాన్ని మాత్రం అమితంగా ప్రేమించిన వారిలో విశాఖ నగరంలో అగ్రగణ్యుల వారు. అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనే పేరును సంపాదించుకొని ఎన్నో కళా కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఇవాళ ఇంతమంది అభిమానులు వచ్చారంటే దానికి కారణం విజయ్ కుమార్ గారు చేసిన సేవ, కళారంగానికి చేసిన సేవ. వారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టమైనా కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి వీక్షించి వాళ్ళని బ్లెస్ చేసి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. మామూలుగా ఒక జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఇంట్లో కూర్చుంటారు అందరూ. కానీ ఆయన వీల్ చైర్ మీద వచ్చి కూర్చొని మొత్తం కార్యక్రమం అంతా కూడా చూసి చేస్తుంటే ఆయనకి కళారంగం పట్ల ఎంత మమకారం, ఎంత ప్రేమ. అయితే ఈరోజు నిజంగా ఎంతమంది అభిమానులు ప్రేమతో వచ్చారు వీళ్ళంతా. ఎందుకంటే ఆ ప్రేమ విజయ్ కుమార్ గారిలో స్వచ్ఛత ఉంది. ఆయన కళారంగం పట్ల చేసిన సేవకి చాలా స్వచ్ఛత ఉంది. ఆయన తెలిసి చాలా చేశారు, తెలియకుండా ఇంకెక్కువ చేశారు. అటువంటి కళాసేవ చేస్తూ ఇవాళ ఎంతగా ఆనందంగా ఉందంటే మళ్ళీ మన పూర్వపు ఆరోగ్యంగా ఉండే విజయ్ కుమార్ గారిని మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ అంతే ఆరోగ్యంగా గతంలో ఎంత సేవా కార్యక్రమాలు చేశారో ఆ సేవా కార్యక్రమాలు మళ్ళీ చేస్తారనే ఆనందంతో ఈ మాటలు చెప్తున్నాను. విశాఖపట్నంలో ప్రభుత్వం చేయలేని ఎన్నో కళా కార్యక్రమాలని వారు నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ నిర్వహిస్తారని చెప్పడానికి ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండి కళారంగానికి మీరు ఎప్పట్లాగే సేవ చేస్తారనే ఆశతో నేను ఆశిస్తూ మీ అందరి ఈ అవకాశం ఇచ్చిన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గూడూరు సీతామహాలక్ష్మి గారు 2 నిమిషాలు. వారు వెళ్ళిపోయినట్లన్నా ఉన్నారా? గూడూరు సీతామహాలక్ష్మి గారు ఒక 2 నిమిషాలు తమ సందేశాన్ని అందిస్తారు. మైక్ పేరాల బాలమురళి గారికి సత్కారం చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గూడూరు సీతామహాలక్ష్మి, సావిత్రిబాయి పులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు. ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఈ 2 సంస్థలనే
స్థాపించింది మేమైనా దాన్ని నిలబెట్టింది ఇంత విస్తృతంగా ఈవేళ విశాఖపట్నంలో ఇన్ని సేవలు చేయడానికి దేశవ్యాప్తంగా అవయవదాన ఉద్యమాన్ని తీసుకెళ్ళటానికి మాకు అండగా నిలబడింది మా పెద్ద దిక్కు మా అందరికీ గాడ్ ఫాదర్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. వారు లేకుండా సమాజానికి ఎదురెత్తు అవయవదానాన్ని శరీరదానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మేము వెనుకంజ వేస్తున్న తరుణంలో నేనున్నాను, ధైర్యంగా ముందుకెళ్ళండి అని ప్రోత్సహించిన వ్యక్తి విజయ్ కుమార్ గారు. సో ఒక మానవీయ ఉద్యమానికి, ఒక మహోన్నతమైన మానవీయ ఉద్యమానికి విశాఖపట్నం పునాది అయిందంటే, ఈవేళ దేశవ్యాప్తంగా ఉద్యమ ప్రభావం కలుగుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వాలు జీవనదాన యాక్ట్ తీసుకొచ్చాయంటే, అలాగే అవయవదాత చనిపోతే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేలాగా జీవోలు తీసుకురాగలిగామంటే, ఇంత పెద్ద ఉద్యమాన్ని వ్యక్తులుగా మేము ప్రారంభించిన ఒక అద్భుతమైన అజేయమైన ఒక శక్తి మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించింది. వారు లేకుండా మేము 20 సంవత్సరాల్లో ఒక్క మీటింగ్ కూడా మేము ఇక్కడ విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో నిర్వహించలేదండి. వారిచ్చిన సహకారం ఎంత గొప్పదంటే 2010లో కూడా చిల్డ్రన్స్ థియేటర్లో మహాసభ పెట్టాలనుకున్నప్పుడు అసలు అవయవదానానికి శరీరదానానికి ముందుకు రారు ప్రజలు చేయటానికి ఆ రోజుల్లో. కానీ ఆ సభకే మేము ధైర్యంగా ముందుకెళ్తున్నప్పుడు నేనున్నాను చేయండి అమ్మా అని చెప్పేసి ఆయన అందించిన ప్రోత్సాహం, మరణించిన జీవించడం అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయటం, అట్లాగే అవయవదాతల్ని శరీరదాతల్ని సగౌరవంగా ఆంధ్ర మెడికల్ కాలేజీకి పంపించడానికి మేము అడగకుండానే ఒక అంబులెన్స్ను కొనిచ్చి మాకు ఇతోధికమైన ప్రోత్సాహాన్ని, నైతిక మద్దతునిచ్చిన ఒక గొప్ప వ్యక్తి, మానవతావాది. ఆయన కళారంగానికి, సాహిత్య రంగానికి, సమాజానికి ఆయన చేసిన ఎన్నో సేవలని మీరందరూ ప్రశంసిస్తుంటే మా సంస్థను నిలబెట్టి మా చేత ఇన్ని పనులు చేయటానికి, ఇంత ఉద్యమాలు నిర్వహించడానికి, ఒక 500 మంది నిరుపేద బిడ్డలని చదివించడానికి మాకు అండదండలు అందించిన వ్యక్తి, ప్రోత్సహించిన వ్యక్తి, మా చేత ఇన్ని పనులు చేయిస్తున్న వ్యక్తి డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు. వారికి మేము ఎప్పటికీ రుణపడే ఉంటాం, సదా రుణపడే ఉంటాం. విశాఖ ప్రజలకి ఆయన ఎంత ఆత్మీయులో, సావిత్రిబాయి పులే ట్రస్ట్కి ఆయన మాకు ఒక గాడ్ ఫాదర్. వారు లేకుండా ఈ ఉద్యమం లేదని, వారి రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తూ, సార్ మళ్ళా ఆరోగ్యంతో మా సభలకి మళ్ళీ అటెండ్ అయ్యి మమ్మల్ని నడిపించాలని మనసారా కోరుకుంటూ, ఇది మా అందరి ఆకాంక్ష సార్, తప్పకుండా మీ సహకారం మాకు అందివ్వాలని కోరుకుంటూ మేడం గారికి, విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. గూడూరు సీతామహాలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఫైనల్గా వీరేంద్ర యాదవ్ జర్నలిస్ట్ వారు మాట్లాడతారు. 2 నిమిషాలు వారి సందేశం అయిన తర్వాత స్పందన, విజయ్ కుమార్ గారి స్పందన ఉంటుంది. గౌరవనీయులు, సభాధ్యక్షులు, సభ ముందు ఆసనైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సూరపనేని విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు, లీడర్ రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వ్యక్తి సత్కార్యం పొందుతున్నాడంటే వారు ఒక గొప్ప ఉపకార వేతనాన్ని తీసుకుంటున్నట్లు లెక్క. ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టినప్పుడు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపు దిగంబరిగానే వస్తాం, మళ్ళీ దిగంబరంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. కానీ చరిత్రను సృష్టించి ఆ చరిత్ర మాత్రం తరతరాలు నిలుస్తుంది అనడానికి నిదర్శనం. నేను ఈరోజు 1994 సంవత్సరంలో నేను జర్నలిస్ట్గా అరంగేట్రం చేసి సుమారుగా 30 ఏండ్లు జర్నలిస్ట్గా వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ గౌరవ సూరపనేని విజయ్ కుమార్ గారు ఎన్నో ప్రోగ్రామ్స్, ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉండేటప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఈరోజు నేషనల్ హైవేలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి అక్కడ పరిస్థితులు భిన్నంగా లేనప్పుడు, పరిస్థితులు వాటిల్లినప్పుడు ఆయన చేసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక పారిశ్రామికవేత్తగా గరికపరు అనేటువంటి గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించి చరిత్రకారుడిగా చరిత్ర పుటంలో రాయబడ్డాడు. ఈయన కొరకు ఈరోజు ఒక మాట చెప్పి మాత్రం ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు.
అంటే వర్ణింప సఖ్యం కానటువంటివి. మన ప్రక్కనే ఉన్నటువంటి సింహాచలం దేవస్థానంలో శ్రీలక్ష్మీ నరసింహునికి లక్షపత్ర పూజలట, మల్లిజాజి సంపెంగలు పారిజాత పొగడి పూలు, మొగలి మందారాలు కనకాంబర కదంబాలు ఎన్నని వర్ణించను ఆ స్వామివారి కొరకని. పురూరవుని కట్టడాలు పవిత్రతకు నిలయాలు, రాళ్లతో రమణీయాలు శిల్పుల కవి గోపురాలు, శిల్పశాస్త్ర నైపుణ్యం సింహగిరి స్వామిది. నైతికంగా ప్రకృతిని సమస్తాను సృష్టించిన భగవంతుడు అన్ని సృష్టిస్తే మానవునికి జ్ఞానం ఇచ్చి ఈరోజు అనాదిగా ఉన్న సాంప్రదాయాన్ని రోడ్ల మార్గంలో అనేక రకమైనటువంటి కట్టడాలు నిర్మించి చరిత్రకెక్కిన ఏకైక చరిత్రకారుడు మన సూరపనేని విజయ్ కుమార్ గారు. అందుకని వర్ణింప సఖ్యము కాని మూలుగులు నా హృదయాంతరంగంలో ఉన్న ఘోష ఉన్నప్పటికీ 2 మాటల్లో మాత్రం చెప్పాను. ఎందుకంటే మా సీనియర్ మా అన్న వివి రమణమూర్తి గారు ఆయన ముందు మాట్లాడాలంటే సాహసోపేతమైన నిర్ణయమే. అయినప్పటికీ మా అన్న ఆ యొక్క ఆశీస్సులతో ఇంకా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లి అమ్మగారు డాడీ ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా కళాకారులకి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడో నార్త్ ఇండియన్లో ఒక వ్యాపారో లేకపోతే ఒక కళాకారుడో చేస్తే ఆహా ఓహో అని అంటున్నాం. ఇక్కడే విశాఖపట్నంలో తనదైన శైలిలో చరిత్రను సృష్టించినటువంటి విజయ్ కుమార్ గారు రమణమూర్తి గారు చెప్పినట్టుగా కళాకారులను ప్రోత్సహించిన తీరు బేసరత్తు. ఏ ఒక్కరు చప్పట్లు కొట్టరేటండి? ఇంత దౌర్భాగ్యం ఏంటండి? మరి ఎంతోమంది కళాకారులకు భిక్ష పెట్టారండి ఆయన. నాటక కళా పరిషత్ ఎంతోమంది వృద్ధులు అనాథుల్ని హక్కున చేర్చుకొని ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పనిచేశారండి ఆయన. అంటే పొగడ్తలు కాదు, ఇది వాస్తవం. చప్పట్లతో సత్కరిస్తే చాలండి. గట్టిగా చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యం మేలుకరంగా ముందుకెళ్తుందని మాత్రం చెప్పగలను. మీకు డయాబెటిక్ కానీ హృద్రోగ్గా ఉండడం కానీ మీకు అది ఉండదు. కొడండి చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారి స్పందన. సభకు నమస్కారం. ముందుగా నేను ఈ మాత్రం ఫంక్షన్గా ఉన్నానంటే దానికి కారణం మా ఆవిడ. నిత్యం ఆరోగ్యం గురించి అన్నిటి గురించి శ్రద్ధ చాలా చేసింది. నన్ను భగవంతుడు ఏదన్నా వరం కోరుకోవాలండి ఎప్పటికీ భారీగా కోరుకుంటాను. అలాగే నాకు నేను చూసుకుని కలవకుండా ఉండడానికి మా అమ్మాయి విష్ణు చాలా మోహడం లేకుండా నువ్వు ఇది చేస్తున్నావు ఇది చేయట్లేదని చెప్తున్నా నాకు ఎంతో దోహదపడుతున్నారు. అలాగే మా మనవరాళ్ళు తాత బాగున్నావా చాలా ప్రేమగా పలకరించడం, మా అల్లుడు అజయ్ ఏం చేసినా పర్వాలేదు చేసేయండి అంటాం.
నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు నా గురించి మంచి పాటలు చెప్పిన అందరికీ నా కృతజ్ఞతలు. ఇంతసేపు మీరు ఉన్నందుకు కృతజ్ఞత చెప్తూ మా రూమ్మేట్ బాలమురళి ఈ ప్రశంసాపత్రం రాయటం సభ నిర్వహించడానికి టైం తీసుకొని వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఇంతకంటే ఏం చెప్తారు? నిజంగా బహు ఎక్కువగా మాట్లాడింది ఇప్పుడే విజయ్ కుమార్. నిమిషంలో వేదికని ఖాళీ చేయడం అంటే నివేదిక అంటారు అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ కొంచెం ఎక్కువే మాట్లాడాం. చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణ అనేటువంటిది ఒకటి చెయ్యాలి కాబట్టి చేయడం. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే హాలు చాలా లేదు తెలుసు, కానీ 26 ఏప్రిల్ అని అంటే దానికి ఉన్న విశిష్టత ముందే వివరించాను. ఈరోజు 40 ఏళ్ల పండుగ గోకుల్ అండ్ రాహుల్ వాళ్ళ పండుగను పురస్కరించుకుని ఈ చిన్ని హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రుడికో నూలుపోగు అని ఎవరో అన్నారు, అది కరెక్ట్. చంద్రుడికో నూలుపోగు. ఇక పాట పాడిన కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో నాతో పాటు అలా యాక్టివ్ పాటు నేను బట్టనాయ్ తనేమో పాటలు ఇవన్నీ చూసుకున్నాడు. అలాగే మంజుల ఈ ఫుడ్ సెక్షన్ అంతా తను చూసు. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా నా సంతోషం. మరి మీ అందరి ఆశీస్సులతోటి చక్కగా జరిగింది ఈ కార్యక్రమం. మీ అందరి శుభాకాంక్షలతోటి చక్కగా జరిగింది. మరి తరువాత కార్యక్రమం శ్రీ బొట్ట నాగేశ్వరరావు గారు నిర్వహిస్తారు. ధన్యవాదాలు. ఆహా, శ్రీ బొట్ట నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా చక్కని కార్యక్రమం చేస్తారు. చూస్తాను సార్. ఓకే, కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుగా ఓన్లీ ఫిమేల్ కళాకారులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మెమోట్ ఇచ్చి సత్కరించి ఏదో చేయాలని అనుకున్నారు. అది ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. నేను వాళ్ళ పేర్లు పిలుస్తాను, దయచేసి వచ్చి ఒక్కొక్కటి తీసుకోవాల్సిన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఆ రిక్వెస్ట్ మేడం అక్కడి నుంచి అమ్మా మంచిలా రామన్నా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఫుడ్ వేస్ట్ వాళ్ళని తను తీసుకుంది, తనకి సత్కారం చేసి ఇవ్వండి. సాల్ మెమోట్ ఇదొకటి అదొకటి ఉండండి ఉండండి. ఇది చాలు ఒకటి.
రామా మా మంజు రా ప్లీజ్. మా రమణి మొత్తం అందరు కూడా లైన్గా వచ్చాయండి. మా సింగర్స్ అందరూ లైన్గా ఉండండి ప్లీజ్. నేను ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఆల్ మన సింగర్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా, ఓన్లీ ఫీమేల్. సో మహిళలందరూ కూడా ప్లీజ్, మహిళలందరూ కూడా జస్ట్ లైన్లో ఉండండి ప్లీజ్. నేను పిలుస్తాను. ఒకటి రెడీ చేయండి బాబు గారు. వెంకటేష్, వెంకటేష్ రావాలండి ప్లీజ్ తొందరగా. ఒక్క నిమిషం. నా రమణి గారు సింగర్ ముందు అయితే తీసుకోమ్మా. చాలా సాంగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అసలు సంగీత విభావరి కొనసాగుతుంది. దయచేసి అందరికి కూడా. నెక్స్ట్ పావని, మంచి సినీ సింగర్ తను. అటు చూడు. భారతి మేడం గారు, సుజాత గారు, అండ్ చక్కగా లేలేలా పాడుదనే పాట పాడినటువంటి విష్ణుప్రియ మంత్రముగ్ధులు చేసింది ఆ పాటతో. దయచేసి విష్ణుప్రియని కూడా సత్కరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, విష్ణుప్రియ అమోఘంగా పాడిందిమా. మాధురి గారు మంచి సింగర్. అలాగే సుజాత గారు ప్లీజ్ రండి రండి. ఒకటే పూర్ణిమ గారు ప్లీజ్ రండి. సావిత్రి గారు, రంజిత. ఓకే 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 పర్వాలేదురా, నేను తీని నో ప్రాబ్లం, నేను పిలుస్తాను. వేటూరి సుందరరామూర్తి అంత ఎత్తుకు ఎదిగినటువంటి గంటి మురళి గారికి ప్రత్యేకమైన కళాబంధనాలు తెలియజేస్తున్న నాన్నగారు. మీకు ఒకసారి కొన్ని నుంచుంటే అందరూ చూస్తారు. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టాలి అన్న గారికి. సావిత్రి మేడం గారు, పూర్ణిమ గారు వన్ బై వన్ ఇచ్చేయను అలా. మళ్ళీ మహిళలు అందరూ, సింగర్ మహిళలు అందరూ రెడీగా ఉండాలి ప్లీజ్. సారీ సాత్విక గారు ముందు రెడీగా ఉండాలి అమ్మా. ఆల్ సింగర్స్, గంటి ఉషా మేడం. ఎస్ 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 అడ్వకేట్ సింగర్ శైలజ గారు, అండ్ మంచి సింగర్ ఇల్లుమా శైలజ గారు మంచి సింగర్ ఉండండి. ఇంకా ఎప్పుడే వెళ్ళిపోయాయి మంచి. దయచేసి మెమంటోలు తీసుకుని అందరూ నాకు కలవాలి మళ్ళీ ఇప్పుడే ఆటతో. ఓకే, స్వర్ణ అంటే గంటి ఉషా మేడం గారు, వీళ్ళందరూ పాటలు ఉన్నాయండి. నాగలక్ష్మి గారు. ఓకే మణి గారు నెక్స్ట్ ఆమె పేరేం పేరు అమ్మా. సింగర్స్ ఇంకా అక్కడ కూర్చొని ఆమె రమ్మనండి. నువ్వే రామా రండి. జ్యోతి మేడం గారు సీనియర్ సింగర్ మేడం గారు. ఆ రిక్వెస్ట్ ఆర్కెస్ట్రా టీమ్ రావాలండి. ఆర్కెస్ట్రా టీం అంతా రావాలి. ఒక మంచి సాంగ్తో మీ ముందుకు వస్తున్నారు సీనియర్ సింగర్ రంజిత గారు అండ్ జ్యోతి మేడం గారు. గౌరీ గారు ఒక పక్క సింగరు, మరొక పక్క రియల్ ఎస్టేట్. గౌరీ గారు మంచి సింగర్ అండి. లక్ష్మీనాయుడు గారు. దయచేసి భారతి మేడం గారు అందరు తీసుకున్నారా? ఓకే, సింగర్స్ అందరూ. ద సీనియర్ గాయనిమణి సివి రాజేశ్వరి గారిని వేది మీదకి ఆహ్వానం పలుకుతున్నాను మేడం గారిని.
సో మేడం సివి రాజేశ్వరి గారు ప్లీజ్. సివి రాజేశ్వరి మేడం ప్లీజ్ ఇవ్వండి. సివి రాజేశ్వరి గారు సీనియర్ సింగర్. ఎవరిది అది? ఇక్కడే ఆమె పెట్టింది. మీరు రండమ్మా, తొందర రావాలి. లక్ష్మి గారు రండమ్మా, తొందర రావాలి. ఉంది సార్, వచ్చేసారు. మరి జెంటిల్మెన్ ఉన్నారు కదా, వాళ్ళే అసలైన మెయిన్. వస్తున్నారు సార్, లేడీస్ అయిపోయింది వెంటనే వస్తున్నారు. మీరు వేసేయండి, పర్వాలేదు. ఓకే, నా మేల్ సింగర్స్ అందరు రావాలి దయచేసి. ఇక్కడ మేల్ సింగర్స్ ప్లీజ్. రమేష్ పట్నాయక్ గారు, పణిభూషణ్ గారు, బొమ్మడి సత్యనారాయణ గారు తొందర రావాలి. ఇదంతా మేల్ సింగర్స్ అండి ఈ కార్యక్రమంకి ఇచ్చేసినందుకు. అలాగే మాస్టర్ గారు నరసింహరావు గారు, అలాగే రాంబాబు గారు, అలాగే మా నాయుడు గారు, వకీల్ గారు.